అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. ఎందుకంటే లోకేష్ యువగలం పాదయాత్రలో మరి రెడ్ బుక్ కు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రకటనలు, అదేవిధంగా ఆయన పాదయాత్ర టైంలో రెడ్ బుక్ కూడా ఆయనకు బాగా ప్లస్ అయినటువంటి సందర్భం. అదేవిధంగా ఆ రెడ్ బుక్ చూపిస్తూ కూడా యువగలం పాదయాత్ర మొత్తం కొనసాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో దానికి ధీటుగా కూడా, ఎందుకంటే 2024లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మరి వైసీపీ ఘాటుగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు. సో ప్రస్తుతం డిజిటల్ బుక్ పేరుతోటి కూడా జగన్మోహన్ రెడ్డి 2.0, జగన్ 2.0 పేరుతోటి మరి డిజిటల్ బుక్ ని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. ఈ డిజిటల్ బుక్ ద్వారా వైసీపీ పై ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, కూటమి చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితులు, వైసీపీ నాయకులపై దాడులు, అదేవిధంగా కొన్ని చోట్ల ఆ కుటుంబాలపై జరుగుతున్నటువంటి దాడులు తదితర అంశాలన్నీ కూడా ఈ డిజిటల్ బుక్ లో కూడా వారికి కంప్లైంట్ చేసే విధానం తదితర అంశాలు కూడా ఈ రోజు వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా ఒకచోట సమావేశం ఏర్పాటు చేసుకొని జగన్ 2.0లో ఈ డిజిటల్ బుక్ కు సంబంధించి ఏనా కూడా ఏ నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకుల మీద కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది, అదేవిధంగా వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా వాటి కేసు పూర్వపరాలు, దానికి సంబంధించినటువంటి మరి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, వాటన్నిటిని మరి ఆ డిజిటల్ బుక్ లో ఒక యాప్ ద్వారా కూడా మరి వైసీపీ కార్యాలయంతో పాటు మరి గ్రామాల్లో ఎక్కడైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వారి డీటెయిల్స్ అంతా కూడా ఈ డిజిటల్ బుక్ లో మరి పొందుపరచనున్నారు. రేపు మరి రమారమి వైసీపీ గనక అధికారంలోకి వస్తే ఈ డిజిటల్ బుక్ అప్పుడు ఓపెన్ చేసి ఎవరైతే వైసీపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారో, వైసీపీ మీద దాడులకు ప్రేరేపించారో, వైసీపీ మీద అక్రమ కేసులు పెట్టారో, వైసీపీని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గట్టిగా చర్యలు తీసుకుంటారనే నమ్మకాన్ని మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ గ్రామాన, మండల, నియోజకవర్గ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రత్యేకంగా మహిళలకు కూడా భరోసా కల్పించాలి. సో ఆ డిజిటల్ బుక్ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దాన్ని మరి ఒక ఉప్పెనలాగా కూడా మరి ప్రతి పార్టీ కార్యాలయంలో, ప్రతి నియోజకవర్గ కార్యాలయంలో, ప్రతి జిల్లా కార్యాలయంలో ఈ డిజిటల్ బుక్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఓకే అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా డిజిటల్ బుక్ విధానం ద్వారా వారికి సంబంధించినటువంటి అంశాలను వాటిలో పొందుపరుచుకునే విధంగా, అదేవిధంగా ప్రజలు ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి చేస్తున్నటువంటి విచిత్ర పరిస్థితులను మరి అధిగమించే విధంగా, ప్రజలకు భరోసా కల్పించే విధంగా, మరి కార్యకర్తలను కాపాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జగన్ 2.0 డిజిటల్ బుక్ ద్వారా కూడా వారందరికీ మరి అండగా నిలిచే కార్యక్రమే ఈ డిజిటల్ బుక్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఆయా నియోజకవర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి, ఎమ్మెల్యేలతోటి కూడా మరి తాడేపల్లిలోనే కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మీటింగ్ జరిగిన కొన్ని రోజులకి డిజిటల్ బుక్ ఆవిష్కరణ కూడా మరి రాబోయే రోజుల్లో వైసీపీని కొంత బలోపేతం చేయాలి. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వస్తే సో పార్టీ క్యాడర్ కూడా మరి వీడిపోకుండా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ కనుక చూసినట్లయితే మరి పార్టీ సింబల్ కాకుండా నడిచేటువంటి ఎలక్షన్స్. సో అలాంటి చోట మరి వైసీపీని వేడకుండా కార్యకర్తలు అంటు పెట్టుకుని ఉండే విధంగా, కార్యకర్తలు అండగా ఉండే విధంగా కూడా డిజిటల్ బుక్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ఈ డిజిటల్ బుక్ మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.